నెల్లూరు జిల్లా రాపూర్లో జరిగిన దళితుల మీద దాడి కానీ లేదంటే పోలీస్ స్టేషన్ మీద దాడి కానీ ఇవన్నీ చాలా బాధ కలిగించింది. దాన్నే ఈ రోజున పొలిటికల్ అఫైర్స్ కమిటీలో మేమందరం మాట్లాడుకున్నాం. దాంట్లో మాకు చాలా బాధ కలిగించిన అంశం ఏంటంటే SC/ST అట్రాసిటీ యాక్ట్ని డైల్యూట్ అవుతున్న ప్రాసెస్. అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి సంఘటన జరగటం నిజంగా ఇది మరింత భయాందోళనలకి గురి చేసింది అందరినీ, ముఖ్యంగా SC/ST వర్గాలని. ఇది మాకు అనిపించింది ఏంటంటే ఇది గతంలో జరిగి మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కారంచేడు కానీ లేదంటే మనకి చుండూరు కానీ పదిరికుప్పం సంఘటనలు కానీ ఇవన్నీ కొంచెం మాకు ఇలాంటి నేపథ్యం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. అందువల్ల మేము అందరం కోరుకునేది, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు కూడా దళిత తేజం అని చెప్పి ఇలాంటి పెద్ద పెద్ద దళితులకు అండగా నిలబడాలని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మేము కోరుకునేది కూడా గతంలో కూడా చాలా సంఘటనలు జరిగినాయి. తుని కానీ ఇలాంటి చాలా పెద్ద పెద్ద ఇలాంటి మొన్న గుంటూరులో జరిగిన పోలీసుల గొడవలు కానీ ఇలా పోలీస్ స్టేషన్ మీద దాడులు జరగటం దీన్ని ఎవరూ స్వాగతించం. కాకపోతే ఏ పరిస్థితుల్లో గొడవలు జరిగినాయి, దీనికి మూల కారణాలు ఏంటి, ఇవన్నీ ఒకసారి వెనక్కి చూసుకొని మిగతా సంఘటనలు ఎలాగైతే ప్రభుత్వం ప్రవర్తించిందో, ఎలా అయితే ముందుకు దాన్ని జాగ్రత్తగా డీల్ చేసిందో ఈ రాపూర్ సంఘటనను కూడా కొంచెం సున్నితంగా కొంచెం సామరస్యపూర్వకంగా వారికి మరింత అండగా నిలబడేలాగా కొంత న్యాయం చేయమని, వారికి భరోసా కల్పించమని SC వర్గాలకి మేము మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది SC కులస్తులకు కూడా జనసేన పార్టీ తరఫున మేము అండగా ఉంటాం. వ్యక్తిగతంగా నాకు రావాలని ఉన్న రాపూర్కి ముఖ్యంగా నాకున్న సమస్య ఏంటంటే భావోద్వేగాలు ఎక్కువ తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో గతంలో చూస్తే నేను తుని మన కాపు రిజర్వేషన్ గొడవలప్పుడు కూడా నేను అక్కడికి వెళ్ళలేదు. అలాగే మన తెలంగాణలో కూడా కొంతమంది విద్యార్థి సూసైడ్ చేసుకున్నప్పుడు నాకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇలాంటి సున్నితమైన పరిస్థితులు ఉన్నప్పుడు జనరల్గా నాకు పోలీసు నన్ను బలంగా రావద్దని చెప్తారు, లేదు వచ్చినా నన్ను అరెస్ట్ చేస్తారు. అందుకని నన్ను వచ్చి భావోద్వేగాలు మరింత తీవ్రంగా ఉన్న సమస్యలు దీన్ని సున్నితంగా హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకని దీన్ని ప్రభుత్వాన్ని చొరవ తీసుకొని వారి మనోభావాలు గాయపడ్డాయి, వాటిని సరిదిద్దమని మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని వేడుకుంటున్నాను. అలాగే మేము మీకు అండగా ఉంటామని చెప్పి దళిత సోదరులందరికీ తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.